కార్తికేయ అలాగే సింధూర వాళ్ళ పెళ్లి పనులైతే జరుగుతూ ఉంటాయి. ఇక అందరూ కూడా పసుపు దంచడం మొదలు పెడతారు. ఇక పసుపుని అందరూ దంచుతూ ఉంటే అందరూ కూడా అలా సరదాగా ఉంటారు. ఇక కార్తికేయ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మా అమ్మ చాలా మంచిది, నేను అనుకున్న అమ్మాయిని తీసుకుని వచ్చి నాతో పెళ్లి జరిపిస్తుంది అని చెప్పి కార్తికేయ అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళైతే మీ కోడలు కూడా పంపించి చెంచలమ్మ పసుపు దంచుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో సింధూర అయితే వెళ్ళి అక్కడ పసుపు దంచుతూ ఉంటుంది. సింధూర దంచేశాక అత్తయ్య రండి అత్తయ్య గారు, మీరు కూడా పసుపు దంచుదురు కానీ రండి అని చెప్పి చెంచలమ్మని దగ్గరుండి సింధూర అయితే తీసుకుని వెళ్ళి పసుపునైతే దంచుతుంది. ఇక పసుపు దంచుతూ అందరూ అలా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అలా అందరూ కూడా సరదాగా గడుపుతూ ఆ పసుపు దంచే కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తారు. ఇదంతా చూసి సింధూర అలాగే కార్తికేయ వాళ్ళిద్దరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. Thanks for watching friends. Please subscribe our channel. Thank you.